హలో మై డియర్ ఫ్రెండ్స్! వర్షాకాలం అయితే మొదలైపోయింది. అంటే వాతావరణం చాలా కూల్‌గా ఉంటుందనమాట. అయితే వర్షం పడిన తర్వాత వాగులు, వంకలు పొంగి పొర్లడం చాలా సహజం. ఇంకా ఈ వర్షాకాలంలో ఎక్కువ మొక్కలు పెరగడానికి చాలా చాలా అనువైన సమయం కూడా ఇదే. అయితే దీంతో పాటు చేపలు పట్టడానికి కూడా. అయితే వర్షాలు పడిన తర్వాత మన దగ్గర ఉన్న పంట పొలాలన్నీ కూడా నిండిపోయి తర్వాత పిల్ల కాలువలుగా ఆ తర్వాత అవి పెద్ద పెద్ద కాలువలుగా ఏర్పడి నదుల్లోకైతే ప్రవహించడం చాలా అంటే చాలా ఈజీ. అయితే మేము ఈ పిల్ల కాలువల్లో చేపలు పట్టడానికైతే మా అమ్మ, నేను రెడీగా వెళ్ళిపోయాం. ఇక నేను, మా అమ్మ కలిసి మేమిద్దరం తీసుకువెళ్ళిన వలని వెళ్తున్న నీటి మధ్య నుండి మేమైతే వల అయితే అడ్డంగా పెట్టడం జరిగింది. చేపలు ఎప్పుడు పడతాయో తెలీదు. వెయిట్ చేస్తున్నాం. ట్రాప్ పెట్టడం అయితే ముగిసింది. కానీ వచ్చే దారిలో నాకైతే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఏంటంటే ఇది నా ట్రైపాడ్. యూట్యూబ్ కోసం నేను మంచి మంచి వీడియోస్ తీసుకోవడం కోసం నేను ఈ ట్రైపాడ్‌ని అయితే ఫ్లిప్‌కార్ట్ నుండి బై చేశాను. కానీ ఈరోజు ఇది ఇలా విరిగిపోతుందనేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాధేసింది నాకు. అండ్ నా దగ్గర ఇంకో ట్రైపాడ్ కూడా లేదు. ఇది ఒక్కటే ట్రైపాడ్ ఉండింది. అండ్ ఇది ఆల్సో సెల్ఫీ స్టిక్ ఆల్సో. 2 ఇన్ 1 లాగా వాడుకునేదాన్ని. ఈరోజు ఇలా అయిపోయింది. ఇది ఇలా విరిగిపోతుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ట్రైపాడ్ ఉండుంటే ఇంకా బెటర్‌గా వీడియోస్ అయితే మీకు చూయించేదాన్ని. కానీ ఈరోజు ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. నా ట్రైపాడ్ విషయం పక్కన పెడదాం. మనకైతే వల అయితే పెట్టేసాం కాబట్టి ఇప్పుడు మీకు మంచి మంచి ప్లేసెస్ వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తాను. నా వెనక చూడండి. అదిగో అక్కడ చూస్తున్నారు కదా! నా వేళ్ళ దగ్గర. ఇదేనండి ఆ వ్యూ. ఎంత బావుందో కదా! వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఆ కొండల మధ్యలో నుండి ఆ మేఘాలు భలేగా ఉన్నాయి కదా! చాలా అందంగా కూడా. చూడ్డానికి చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఇంకా వర్షం పడ్డ తర్వాత ఇలాంటి చిన్న చిన్న పురుగులు, ఇంకా అప్పుడప్పుడే మొలకెత్తుతున్న మొక్కలు, ఇవి అన్నీ కూడా చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి కదా! అయితే పల్లెటూరులోనే వర్షాకాలం అనేది చాలా అందంగా ఉంటుంది సిటీల్లో కన్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం సమ్మర్ సీజన్ నుండి రెయిన్ సీజన్‌కొచ్చేసాం. సో, సీజన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం సిక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చల్లగాలికి ఎక్కువ తిరగకండి. సో, ఫుడ్‌ని కూడా వేడిగా తీసుకోవడానికే ట్రై చేయండి. అండ్ వేడి నీళ్ళు తాగడానికి ఎక్కువ ప్రయత్నించండి. సో, ఇప్పటికే మనం చాలా లేట్ చేసేసాం. ఒక్కసారి ఎళ్లి మన వలలో ఎన్ని చేపలు పడ్డాయో ఒకసారి చెక్ చేసి చూద్దాం. మేము వలని పెట్టింది ఒక కుంటలో. అయితే ఇక్కడ అంతగా ఎక్కువగా నీళ్ళైతే లెవ్వు. చాలా తక్కువ నీళ్ళున్నాయి. కానీ ఇక్కడ చేపలొస్తాయా? ఉంటాయా? లెవ్వా? అనేది కూడా నాకైతే నమ్మకం లేదు. అయినా కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి తీసి చూస్తేనేగా మనకి తెలిసేది. ఇంత ఎక్కువ చేపలు పడతాయని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ ఒక్క చేప కోసమా మనం ఇంతసేపు వెయిట్ చేసింది అనిపించింది. అందులో ఇది చిన్న చేప. నిజం చెప్పాలంటే చేపలు పట్టాలంటే చాలా అంటే చాలా ఓపిక కావాలి. చాలా టైం పడుతుంది. మనకి ఒక కర్రీకి కావాల్సిన చేపలు దొరకాలంటే. ఇంత చిన్న చేపలైతే దానికి డబల్‌గా టైం పడుతుంది. అందుకని మళ్ళీ దాన్ని అట్లా వదిలేసి ఇక సైలెంట్‌గా ఒక మూలన కూర్చొనున్నాను. చాలా పేషెన్స్ అయితే కావాల్సిందే మనకి. ఇక దూరం నుండి ఒకళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటే నేను చూస్తున్నాను. సో, వాళ్ళ చేతుల్లో ఒక సంచి అయితే ఉంది. నేనేమనుకున్నానంటే వాళ్ళు ఖచ్చితంగా చేపలే పట్టారనేసి అనుకున్నాను. కానీ సంచిలో చూస్తే నత్తలు. ఈ నత్తలతో ఏం చేస్తారా అనుకున్నాను. అయితే వాళ్ళేమన్నారంటే, "ఈ నత్తల్ని కర్రీ చేసుకొని తింటారు" అనేసి అన్నారు. సో, కర్రీనా అనుకున్నా నేను. చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఈ నత్తలనేవి చాలా హెల్త్‌కి చాలా మంచిగా యూజ్ అవుతాయనేసి ఆమె చెప్పింది. సో, మీరెప్పుడైనా తిన్నారని అడిగితే, యాహ్! మేము తిన్నాము అనేసి వాళ్ళు సమాధానం చెప్పారు. సో, నత్తలనేవి హెల్త్ పరంగా చాలా మంచి యూజ్ ఉంటదంట. సో, నాకైతే తెలీదు. అయితే నేను ఈ నత్తల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకైతే వీడియో అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇంకా ఆమె దగ్గర ఉన్న ఖాళీ నత్తల సెల్స్‌నైతే నేను తీసేసుకున్నాను. ఇవి చాలా అందంగా ఉన్నాయనేసి. ఇక చివరిగా మా ఓపికకి ఫలితంగా చేపలైతే దొరికాయి. ఇవి ఒక కర్రీకి సరిపోయే చేపలు. ఇక ఈ చేపలతో ఈ నైట్ మాకు విందు భోజనమే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మన వీడియోకి. ఇంకా మన వీడియోస్‌ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ గైస్.